ఆ గుడ్డు జున్నులాగా ఉడికిందండి. దాన్ని తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ఏంటంటే అదిగోండి నువ్వులు క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇది డామినేట్ చేసినట్టు ఉండకూడదు. ఎగ్ని ఇది డామినేట్ చేయకూడదు, ఎగ్ దీన్ని డామినేట్ చేయాలి, అలా ఉండాలి. వేసుకొని తర్వాత ఉల్లిపాయలు ఇది రెండు మిక్స్ చేసి మసాలా వేసుకున్నా కూడా పర్వాలేదు, లేకపోతే ఇది సపరేట్గా పొడి చేసి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు సపరేట్గా పొడి మిక్సీలో వేసుకొని అది కూడా ముద్ద చేసుకొని వేసుకోవచ్చు. ఎలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి మనకి వెల్లుల్లిపాయలు అక్కర్లేదు. అది అర్థమైందంటే ఇవంతే, ఊరిక చిటపట్లాడితే చాలు. ఇది చూపెట్టండి, ఆల్రెడీ చేసి పెట్టాము. అదే ఇదిగోనండి, ఆల్రెడీ మేము ఇలాగ వేయించి పెట్టాము. చిటపట్లాడుతుంది అంతే, ఊరిక జస్ట్ అలా వేయించేస్తే చాలు. మళ్ళీ ఎక్కువ డార్క్ అయిపోయిందంటే బాగోదు. ఓకే, ఒకటి వేసేయండి ఇందులో.